హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు తెలంగాణ కింగ్ మేకర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం మంచిర్యాల జిల్లాని మొత్తం వీడియో చేసి మీకు చూపెడదాం అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఇది మంచిర్యాల వ్లాగ్ అంటారు, వ్లాగ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో మీరు చూడండి నేను ఏమేమి చూపిస్తానో. ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో అండి. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ప్రతి ఎవ్రీథింగ్ మంచిర్యాల జిల్లా గురించి ఎవ్రీ వీడియో కూడా పెట్టడం జరుగుతుందండి ఈ ఛానల్లో. మీరు కనుక మంచిర్యాల జిల్లా వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్. సో దీని పక్కనే ఉంది సివి రామన్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ కూడా. ఇది మీకు డౌట్ రావచ్చు, నేను ఆ 2 కాలేజెస్ గురించి ఎందుకు చెప్పానంటే ఇక్కడ చాలామందికి ఎగ్జామ్ సెంటర్ పడుతుందండి గవర్నమెంట్ జాబ్స్ రాసేవారికి. సో అందుకే చెప్పడం జరిగింది, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అవి వచ్చేసి 2 కూడా ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాయి. ఆ కాలేజీలకు నాకేం సంబంధం లేదు, నేను క్యాజువల్గా చెప్తున్నాను అంతే అన్నిటి గురించి. ఆర్బిహెచ్వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఇక్కడ వచ్చేసి చాలామందికి ఎగ్జామ్ సెంటర్ పడుతుంది, ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి. ఇదండి హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంది చూడండి. అండ్ దీని పక్కనే బంధన్ బ్యాంక్ కూడా ఉంది. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు మాధవి బార్ అండ్ రెస్టారెంట్ ఉంది అక్కడ. సో ఆ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది వచ్చేసి మనకు మంచిర్యాల జిల్లాలో వాగ్దేవి డిగ్రీ కళాశాల. సో ఇది వచ్చేసి హనుమాన్ విగ్రహం, మంచిర్యాల జిల్లాలోనే చాలా ఎత్తైనది. సో దీని పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఇది రీసెంట్గా చాలా డెవలప్ చేశారు, ఇది చాలా బాగుంది కూడా. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది. మీరు కూడా ఒకసారి వచ్చేసి దీన్ని చూస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి మెడిమార్ట్ ఉంది, ఇలా అన్ని ట్యాబ్లెట్స్ దొరుకుతాయి ఇక్కడ. చూడండి గైస్, ఇక్కడ మీరు వెజిటేబుల్ మార్కెట్ కూడా చూస్తున్నారు. సో చాలా బాగుంటుంది ఇక్కడ, పండ్లు కొనుక్కొని తినండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అక్కడ. సో చూసినట్లయితే మీరు కొన్ని హాస్పిటల్స్ కూడా కనబడతాయండి మీకు, చాలా కేర్ఫుల్గా చూడండి. సో ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో హాస్పిటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ హాస్పిటల్ ఉందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా, ఎందుకంటే ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో అందుకనే నేను వీడియో చేశాను. మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా వినండి, సరిగ్గా చూడండి. అందరూ ఎక్కడ ఏమేమి ఉంది, ఎక్కడ ఏ హాస్పిటల్ ఉంది, ఎక్కడ ఏ కాలేజ్ ఉంది, ఎక్కడ ఏ ప్లేస్ ఉంది అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఇది మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడవచ్చునని నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫుట్వేర్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా చెప్పులు కొనుక్కోవచ్చు అక్కడికి వెళ్ళి. వీలైతే దొంగతనం కూడా చేసుకొని రావచ్చండి. సో ఇక్కడ వచ్చేసి మనకు సూపర్ మార్కెట్ ఉందండి. సో మోర్ అంటారు, ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి లోపల, కొనుక్కోవచ్చు మనం ఏదైనా. కొద్దిగా తక్కువ రేటు కూడా ఉంటుంది, కానీ నేనైతే ఎప్పుడు కొనలేదండి. ఇంకా మంచిగా చూడండి ఒకసారి. ఇక్కడ జేమ్సన్ అనేది లిక్కర్ మార్ట్ ఉంది, తెలంగాణ లిక్కర్ మార్ట్. మనం వైన్స్ లోపలికి వెళ్ళి ఏదైనా కొనుక్కోవచ్చు, విజిట్ చేసి కొంచెం తాగి కూడా రావచ్చు. ఇక్కడ కొంత అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడిప్పుడే కొన్ని కడుతున్నారు. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వర థియేటర్ రోడ్డు. సో ఇక్కడ అది జంక్షన్ పాయింట్ అన్నట్టు. సో ఇక్కడ ఇది చాలా బాగుంటుంది. ఇది కళ్యాణ మండపం అంటారా అండి, కళ్యాణ మండపం రూటు. ఇక్కడనే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు కళ్యాణ మండపంలో వచ్చేసి. సో ఇది చాలా బాగుంటుంది, నైట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో అదేంటంటే జంక్షన్ పాయింట్ అన్నట్టు. సో ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉందండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఎస్బీఐ బ్యాంకు ప్రస్తుతం అందరికీ ప్రతి ఒక్క అకౌంట్ ఉంటుంది ఎస్బీఐ బ్యాంకులో. ఇక్కడ ఒక షాప్ ఉందండి, దీన్ని మంచిగా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు కామెంట్లో పెట్టడానికి ట్రై చేయండి మెసేజ్, అదేం షాపు అని చెప్పడానికి.
సో కార్లు కూడా చాలా పార్కింగ్ చేసి ఉన్నాయండి. మనం ఇష్టమైన కార్ వేసుకొని పోవచ్చు. మనకు ఆ పర్మిషన్ ఉంటుంది అక్కడ వచ్చేసి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి హాస్పిటల్స్ ఉన్నాయి చాలా. సో మీరు ఏంటంటే కొంచెం స్లోగా చూడండి, నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ వచ్చేసి సురభి గ్రాండ్ అండి, మంచి రెస్టారెంట్, మంచి ఫుడ్ కావాలంటే బిర్యానీ లాంటిది ఇక్కడ వెళ్ళి తినచ్చు. సో నిజం చెప్పాలంటే అసలు బిర్యానీ తినకూడదండి, అది హెల్త్కి మంచిది కాదు. ఇక్కడ చూడండి శ్రీకాంత్ డెంటల్ హాస్పిటల్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ బస్ స్టాప్ అండి. ఇక్కడ బస్సెస్ చాలా ఆగుతాయి. ఇంకా చూడండి ఇది ఒక బేకరీ షాప్ ఉన్నట్టు ఉంది. ఇక్కడ భారతి పిల్లల హాస్పిటల్ ఉంది, సాయిరామ్ హాస్పిటల్ కూడా ఉంది. సో ఇలా హాస్పిటల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి మన నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ కూడా ఉంది హాస్పిటల్ సురేష్ న్యూరో అని. సో ఇక్కడ రోహిణి జనరల్ స్టోర్ ఉంది, మెడికల్. సో ఇది వచ్చేసి బెల్లంపల్లి చౌరస్తా ఏరియా అండి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి చూడండి ఒకసారి. సో ఇది బెల్లంపల్లి చౌరస్తా అంటారండి. అటు స్ట్రైట్ వెళ్తే బెల్లంపల్లి వస్తుంది అండి. ఇటు రైట్ కొడితే రైట్కి వెళ్తే ఏంటంటే మన బస్ స్టాండ్ రూట్ వస్తుందండి. సో మనం బస్ స్టాండ్ రూట్ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ అయితే బస్ స్టాండ్కు మన వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న షాప్స్ మాత్రం కవర్ చేస్తున్నాండి. రైట్ సైడ్ ఉన్న షాప్స్ నేను మళ్ళీ ఇంకా వేరే వీడియోలో పెడతాను. చూడండి ఈ ఏరియాలో చాలా హాస్పిటల్స్, ముఖ్యంగా పిల్లల హాస్పిటల్స్ ఉంటాయండి. చాలా యూజ్ అవుతుంది అందరికీ. సో చాలా అందరూ జాగ్రత్తగా చూడాలని నేను కోరుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఆర్వి హాస్పిటల్ వచ్చేసి ఉంది. ఆర్వి హాస్పిటల్ నియోనాటల్ అండ్ పీడియాట్రిక్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ మనకు ఈ ఏరియాలో హాస్పిటల్స్ ఉంటాయండి చాలా చాలా. కెమెరామన్ కిందికి తీశాడండి బాబు. సో కెమెరామన్ మంచిది. ఓకే, సిటీ న్యూరో ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ ఉందండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది చాలా బాగుంటుందండి, చాలామంది ఇక్కడికి వస్తుంటారు. మీరు కూడా వీలైతే ఒకసారి మరి అట్లా మరి. సో ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఫెర్టిలిటీ సెంటర్ వచ్చేసి శ్రీ నవమి హాస్పిటల్. సో ఇది కొద్దిగా లోపలికి ఉంటుందండి, మన రామ్నగర్ ఏరియా అంటారు దాన్ని. సో ఇక్కడ చూడండి గవర్నమెంట్ సంబంధించి ఒకటి ఉంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఉందండి, ఫైనాన్షియల్ కార్పొరేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా ఉంది. సో అది కూడా ఒకసారి చూడండి. సో ఎక్కడ ఏమున్నది అనేది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మ్యాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి ఇంకా హోటల్స్ ఉన్నాయి చాలా. ఇక్కడ డెంటల్ క్లినిక్ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి బాలాజీ స్కాన్ సెంటర్ ఉందండి. ఇది చాలామంది ఇక్కడికి వచ్చి స్కానింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. కొంచెం తక్కువ ఉంటుందండి అక్కడ అమౌంట్. సో చాలామంది వస్తుంటారు. సో ఇంకా మీరు చాలా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది వచ్చేసి మళ్ళీ బస్ స్టాప్ అండి ఇది. సో జై సాయి హాస్పిటల్ కూడా ఉంది. ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి.
ఇదంతా జస్ట్ సగం వీడియో మాత్రమే అండి, ఇంకా చాలా కంటెంట్ ఉంది మన దగ్గర. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అదంతా చూపెట్టడం జరుగుతుందండి. సో మీరు దయచేసి ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.